అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. షాబాన్ నెల మొదలయ్యింది. షాబాన్ నెలలో ఒక పవిత్రమైన రాత్రి ఉంది. షాబాన్ నెల పవిత్రమైన రాత్రి షబే బరాత్. షబే బరాత్ 15వ షాబాన్ రోజు వస్తుంది. అంటే షాబాన్ నెల 15వ తారీఖు వస్తుంది. ఈ రాత్రి ఏమి జాగారం చేయాలి, ఎలా చేయాలి, ఏమిటి అన్నది ఇన్షాల్లా అతి త్వరలోనే నేను మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, షాబాన్ నెలలో మరియు షబే బరాత్ రోజు ప్రత్యేకమైన ఉపవాసాలు ఏమిటి, ఎన్ని ఉపవాసాలు ఉండాలి, ఎలా ఉండాలి, సంకల్పం ఏంటి, సమయం ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా మనం గమనించుకుంటే షాబాన్ నెలలో ఒక పవిత్రమైన రాత్రి షబే బరాత్. అల్హమ్దులిల్లా. షబే బరాత్ రోజు ఎవరైతే జాగారం చేస్తారో వారు జాగారం చేసిన రాత్రి ఉదయాన్నే లేచి తహజ్జుద్ సమయంలో సెహరీ భోజనం చేసుకొని ఉపవాసం అనేది ఉంటారు. కొంతమంది ఒకరోజు ఉంటారు, కొంతమంది 2 రోజులు ఉంటారు, కొంతమంది 3 రోజులు ఉంటారు, కొంతమంది 4 రోజులు ఉంటారు. కొంతమంది ఇక్కడ చేసే తప్పు ఏమిటి అంటే, షబే బరాత్ యొక్క ప్రత్యేకమైన ఉపవాసం ఉంటున్నాను అని సంకల్పం చేసుకుంటూ ఉంటారు. దీని గురించి మీకు వివరించాలంటే, షాబాన్ నెలలో ప్రవక్త గారు విపరీతంగా ఉపవాసాలు ఉండేవారు. ఈ విషయం సత్యం. కానీ ప్రత్యేకంగా షబే బరాత్ ఉపవాసం ఉండాలి అనే సంకల్పం, అనే నియత్ మనకి ఉండకూడదు. ఎందుకంటే షబే బరాత్కి ఎటువంటి ఉపవాసం లేదు. అది ఒక పవిత్రమైన రాత్రి. ఆ రాత్రి ఎంతోమంది పాపక్షమాపణ జరుగుతుంది. ఈ విషయం సత్యం. కానీ షబే బరాత్ రోజు ఉపవాసం ఉండాలి, షబే బరాత్ జాగారం చేసిన తర్వాత ఉపవాసం ఉండాలి అని చెప్పి ఏమీ లేదు. ఒకవేళ మీరు ఉండాలనుకుంటున్నారు, మీరు ఈ షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండాలనుకుంటున్నారంటే ఉండండి. ప్రవక్త గారు మనకి తెలియజేశారు, షాబాన్ నెలలో విపరీతంగా ఉపవాసాలు ఉండండి, రమజాన్ నెలని అలవాటు చేసుకోండి. అంటే షాబాన్ నెలలో ఉపవాసం ఉంటూ కూడా రమజాన్ నెల ప్రారంభం కాకముందే ఉపవాసాలు ఉండడం, ఆరాధనలు చేయడం, ఇవన్నీ కూడా అలవాటు చేసుకొని మన యొక్క బాడీని, మన యొక్క శరీరాన్ని దానికి సిద్ధం చేసుకోవాలి. అందుకనే ప్రవక్త గారు ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి అని చెప్పి మనకి తెలియజేశారు. ప్రవక్త గారు కూడా ఉన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా షబే బరాత్ ఉపవాసం అనేది ఏమీ లేదు. ఈ విషయం ముందుగా మీరు గమనించాలి. ఇప్పుడు ఎన్ని ఉపవాసాలు ఉండాలి, 1, 2, 3 ఎన్ని ఉండాలంటే మీ ఇష్టం, మీ ఓపిక తగ్గట్టుగా మీరు ఎన్ని ఉపవాసాలైనా సరే ఉండవచ్చు. అంటే మనకి ఫిబ్రవరి 3వ తారీఖు మంగళవారం మగరిబ్ సమయం నుండి షబే బరాత్ యొక్క జాగారం మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఫిబ్రవరి 3వ తారీఖు ఉండొచ్చు, 4వ తారీఖు ఉండొచ్చు, 5వ తారీఖు ఉండొచ్చు, లేదంటే ఒకరోజు ముందుగా 2, 3, 4 ఇలా కూడా ఉండవచ్చు. మీ యొక్క సమయానుసారం, మీ యొక్క అవకాశం నిమిత్తం ఉపవాసాలు అనేది మీరు ఉండవచ్చు. ఇప్పుడు ఏమి ఉపవాసాలు ఉండాలి, సంకల్పం ఎలా చేసుకోవాలంటారా? అల్హమ్దులిల్లా. ఒకవేళ మీ యొక్క ఖజా ఉపవాసాలు ఏమీ లేవు అంటే, దీనికన్నా ముందు రమజాన్ నెలలో ఎటువంటి ఉపవాసాలు కూడా మీరు వదలలేదు అంటే, మీరు నిస్సందేహంగా నఫీల్ ఉపవాసాలు ఉండండి. సంకల్పం అంటే ఏమీ లేదు, మామూలుగా ఇవాళ నేను నఫీల్ ఉపవాసం ఉంటున్నాను అని సంకల్పం చేసుకొని నఫీల్ ఉపవాసం ఉండవచ్చు. లేదు, ఒకవేళ ఏదైనా ఖజా ఉపవాసాలు, పెండింగ్ ఉపవాసాలు పోయిన రమజాన్ నెలలో, దానికన్నా ముందు సంవత్సరంలో ఏదైనా రమజాన్ నెలలో ఏదైనా ఉపవాసాలు మీరు వదిలిపెట్టారు అనుకుంటే, ఆ ఉపవాసాలని ఇక్కడ సంకల్పం చేసుకొని, ఉదాహరణకి వాల్లాహ్ 2023లో 2 ఉపవాసాలు నేను వదిలిపెట్టేశాను రమజాన్ నెలలో, ఆ ఉపవాసాలు ఇక్కడ నేను ఉండాలనుకుంటున్నాను, వాల్లాహ్ నేను ఆ యొక్క ఉపవాసాలను ఇక్కడ ఖజా చేస్తున్నాను అని సంకల్పం చేసుకొని ఆ ఉపవాసం ఉండండి. ఒకవేళ ఏమీ లేదు అంటే, వాల్లాహ్ నేను నఫీల్ ఉపవాసం ఉంటున్నాను అని మనసులో సంకల్పం చేసుకొని మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు. అదేవిధంగా సమయం ఏమిటి అంటే, మీ ఊరిలో ఎక్కడైతే ఫజర్ అజాన్ అవుతుందో ఆ ఫజర్ అజాన్ కన్నా 1 గంట ముందుగానే మీ యొక్క సెహరీ భోజనం అనేది మీరు పూర్తి చేసుకోవాలి. ఈ సమయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది యూనివర్సల్. అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ సమయం అనేది మీకు వర్తిస్తుంది. అలా కాకుండా కరెక్ట్ సమయం చెప్పాలంటే అది చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటారా? ఊరిని బట్టి సమయం అనేది మారుతూ ఉంటుంది. విజయవాడలో ఒక సమయం ఉంటుంది, గుంటూరులో ఒక సమయం ఉంటుంది, విశాఖపట్నంలో ఒక సమయం ఉంటుంది, హైదరాబాద్లో ఒక సమయం ఉంటుంది. అది సమయానుసారం మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ నేను చెప్పిన సమయం ఏదైతే ఉందో, ఇది ఎక్కడ ఉన్నా, మీరు ఆంధ్ర, తెలంగాణలో, లేదంటే మన భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ సమయం అనేది మీకు చెల్లుతుంది. ఇలా చేయడం వలన అల్హమ్దులిల్లా మీ సెహరీ భోజనం అనేది పూర్తవుతుంది. ఇఫ్తారీ ఎప్పుడు చేయాలి అంటే, ఉపవాసం ఎప్పుడు విరమించాలంటే కనుక మీ ఊరిలో మగరిబ్ అజాన్
మగరిబ్ సమయంలో ఏదైతే అజాన్ అవుతుందో ఆ అజాన్ ఇచ్చిన వెంటనే మీ ఉపవాసం అనేది విరమించుకోండి. నేను చెప్పిన సమయం యూనివర్సల్, ఎక్కడైనా ఎవరికైనా ఇది పనికొస్తుంది. సో దీనికి తగ్గట్టుగానే ఇన్షాల్లా మీరు మీ యొక్క ఆచరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా ప్రేమ సోదర మహాశివులారా, షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండడం చాలా మంచిది, చాలా పవిత్రమైన నెల. అందుకనే ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని ఉపవాసాలు ఉండాలి, సమయం ఏమిటి, ఎందుకు ఉండాలి, ఏమేమి ఉపవాసాలు ఉండాలి, ఇవన్నీ కూడా నేను తెలియజేశాను. ఇన్షా అల్లా అతి త్వరలోనే ఇంకా మరెన్నో వీడియోస్ మీ అందరి ముందు తెలియజేయడానికి, దీని యొక్క మరెన్నో విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి నేను, నా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.